ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ కూడా సరికొత్త అదిరిపోయే రీఛార్జ్ ధర ప్లాన్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. సో ఎప్పుడైనా కానీ మనం ఒకవేళ రీఛార్జ్ చేసినప్పుడు నెంబర్ మిస్టేక్ అయితే రీఛార్జ్ వేరే అయిపోతుంది కదా. అయితే ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటుంటారు. అయితే ఒక్కోసారి తప్పుడు నెంబర్ రీఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. అయితే నెంబర్ రీఛార్జ్ అయిన తర్వాత డబ్బులు తిరిగి రావాలని చాలామంది అయితే అనుకుంటారు, రావని. కానీ డబ్బులు రావడానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది జియో వినియోగదారులు ఈ యూజర్లు రీఛార్జ్ చేసుకున్న సమయంలో తప్పుడు నెంబర్ కనుక ఎంటర్ చేయడం వల్ల డబ్బులు వృధా అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి సమయంలో తిరిగి డబ్బులు మళ్ళీ పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇలా తప్పుడు రీఛార్జ్ చేస్తున్నట్లయితే ఏం చేయాలంటే ఈ జియోకి సంబంధించిన కస్టమర్లు అయితే ఇక మై జియో యాప్లో జియో.com ద్వారా నేరుగా రీఫండ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది సాధారణంగా రీఛార్జ్ అయితే 3 గంటల లోపు క్యాన్సిల్ అయ్యే ప్రారంభించాలన్నమాట. అయితే ఇంటర్నేషనల్ లేదా ఐఎస్డికి సంబంధించిన రీఛార్జ్ అయితే 2 గంటల లోపు అప్కమింగ్ స్టాటస్లో ఉన్న ప్లాన్లు 30 రోజుల వరకు క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో రీఫండ్ పొందాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసి మొబైల్ యాప్లోకి వెళ్ళి అక్కడ రీఛార్జ్ హిస్టరీలో ఆప్షన్ అయితే వెళ్ళాలి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే రీఛార్జ్ క్యాన్సిల్ చేసుకోవాలి. అయితే ఆ రీఛార్జ్ క్యాన్సిల్ చేయడానికి 30 నిమిషాల సమయం అయితే ఉంటుంది. మరికొన్ని సార్లు తక్షణం యూపీఐ పద్ధతి ద్వారా రీఫండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ తిరిగి మనం ఏదైతే రీఫండ్ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ సంబంధించి కూడా అంతే ఉందన్నమాట. యాప్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. అయితే అక్కడ కొన్ని సమస్యలు బ్యాంక్ ద్వారా పరిష్కారం అవుతుంది. అంటే రీఛార్జ్ అయిన మొత్తం కూడా రీఫండ్ కావడానికి బ్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా కంపెనీలాగా ఇలాగా తమ యాప్ల ద్వారా డబ్బులు రీఫండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే సరైన నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఎయిర్టెల్ వాడుతున్న వారికి తన కస్టమర్ల కోసం నాణ్యమైన 5G సేవలను వారిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతి తక్కువ వేగంతో వేగవంతమైన డేటాను అయితే అందిస్తున్నారు. చాలా స్పీడ్ డేటా కావాలనుకున్న వారికి మరింత కస్టమర్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎయిర్టెల్. సో ఈ క్రమంలో రూ. 350 లోపు ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి అన్లిమిటెడ్ 5G డేటాను ఆఫర్ చేస్తుంది అనమాట ఎయిర్టెల్. ఇక ఇందులో భాగంగా ఫ్రీ కాల్స్ వస్తున్నాయి, ఎస్ఎంఎస్లు అయితే అందిస్తుంది. ఇంతకీ ప్లాన్స్ ఏంటి, వాటి వల్ల యూజర్లకు కలిపి బెనిఫిట్ ఏంటి, అపరిమితమైన అన్లిమిటెడ్ 5G సేవలు పొందాలంటే ఎయిర్టెల్ యూజర్లకు ఏం చేయాలి ఏంటని చూసుకుందాం. ఒకవేళ 299 ప్రీపెయిడ్ ప్లాన్ కనుక ఎయిర్టెల్ ఈ ప్లాన్ నుంచి 25 రోజుల వ్యాలిడిటీతో తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి సో దీని కింద ఈ ప్లాన్ యూజర్లు ప్రతిరోజు 1 GB డేటా అయితే వస్తుంది. అంటే ప్లాన్ గడువు మూసే సమయానికి మొత్తం 28 GB డేటా అయితే వస్తుంది. మరోవైపు అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, రోజుకి 100 SMS కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో డేటా ఎక్కువ వాడుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 349 రీఛార్జ్ కూడా ఇచ్చారు. ఈ ప్లాన్ సైతం 25 రోజుల వ్యాలిడిటీ అయితే ఎయిర్టెల్ తీసుకొచ్చింది. అయితే దీన్ని కింద యూజర్లకు ప్రతి 2 GB డేటా లభించనుందనమాట. ఫ్రీ కాల్స్ వస్తాయి, అదేవిధంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి చాలామంది అయితే రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇక్కడ 1.5 GB లేదు, 2 GB నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక కొత్త రీఛార్జ్ అయితే ధరలు అయితే వచ్చాయన్నమాట. సో అదేవిధంగా నార్మల్గా 5G అయినా సో కొన్ని అప్డేట్స్ అయితే మనకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. సో డేటా వాడని వారికి ఒక రీఛార్జ్, డేటా వాడే వారికి ఒక రీఛార్జ్ ప్లాన్స్ అయితే అందిస్తున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకునే ఉత్తమం అనమాట.